బీస్ట్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 55 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సరే, ఇంక ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో మెయిన్ గా మాట్లాడాల్సింది మూవీలో స్టోరీ గైస్. మూవీలో స్టోరీ అయితే చాలా అంటే చాలా నార్మల్ స్టోరీయే. కాకపోతే ఏంటంటే ఎంఎంఏ ఫైటర్స్ గురించి ఉంటుంది. టోటల్లీ ఎంఎంఏ ఫైటర్స్ ఫైట్స్ చూస్తాం అంతే. దానికి తగ్గట్టు మూవీలో ఒక చిన్న ఎమోషన్, ఒక చిన్న స్టోరీ వేసి బ్రదర్ అనేసి ఒక చిన్న ఎమోషనల్ స్టోరీ ట్రై చేస్తా ఉంటారు. మూవీలో బ్రదర్ ఎమోషన్ గైస్ బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ గైస్ మనకైతే అంతగా వర్కౌట్ అవ్వదు. కేవలం ఏంటంటే 1 or 2 సీన్స్ లే పర్లేదులే, ఓకే ఓకే అనిపిస్తా ఉంటది. అండ్ మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం కూడా గైస్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తారు. మూవీలో మనకి ఏదైనా నచ్చింది అనుకోండి, వీళ్ళు దాన్ని చాలా తక్కువ సేపు చూపిస్తున్నారు. మూవీలో ఏదో చిన్న ట్రైనింగ్ ఉంటుంది ఏదో ట్రైనింగ్ అంటారు. అదైతే నాకైతే పిచ్చ అంటే పిచ్చ చిరాకు తెప్పించింది. అంటే మనకి అంత ఎంగేజింగ్ గా ఉండదు. అసలు ఎందుకు ఎంతసేపు బ్లాక్ తీస్తున్నావు అనిపిస్తా ఉంటది. ఒక ఇంటెన్సిటీ ఉండదు, ఏముండదు అనమాట. అక్కడ ఎవడో రియాక్ట్ అవ్వడు, ఏదో ట్రైనింగ్ అవుతుందంట, మన హీరో ఏదో చేసేస్తున్నాడంట. ట్రైనింగ్ చూపించకుండా ఏదేదో చూపిస్తా ఉంటారు. మనకైతే పిచ్చ అంటే పిచ్చ ల్యాగ్ అనిపిస్తది. మూవీలో ట్రైనింగ్ అనేసి ఒక చిన్న పేరు పెట్టి వీళ్ళు మూవీని ల్యాగ్ చేసింది ఒక 1 hour. ఏముండదు అనమాట. మూవీలో ఏదో ట్రైనింగ్ అంటారు. అసలు ట్రైనింగ్ ఎక్కడ చేసాడో నాకేం అర్థం కాల. బ్రదర్ అనేసి, ఎమోషన్ అనేసి, బర్త్డేస్ అనేసి, డబ్బు అనేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంతే. ఏదో 1 or 2 సీన్స్ లో ట్రైనింగ్ చేశాడంట. ఓకే ఫైటర్ అయిపోయాడంట, వెళ్ళిపోయాడంట. ఇంకా మూవీలో మాట్లాడాల్సింది ఫైట్స్ గురించి. మూవీలో టోటల్ గా ఒక 3 ఫైట్స్ ఉంటాయి, ఎంఎంఏ ఫైట్స్ అనేసి. ఆ 3 ఫైట్స్ లో ఒక 2 ఫైట్స్ గైస్ కొంచెం బాగుంటాయి. ఇంకొక ఫైట్ ఉంటుంది అనమాట. ఆ ఫైట్ అయితే మరీ అంత మనకేం అనిపించదు. అది కూడా స్టార్టింగ్ ఫైటే. మనకి సెకండ్ హాఫ్ లో ఒక 2 ఫైట్లు ఉంటాయి. తమ్ముడిది ఒకటి ఉంటుంది, అలాగే అన్నది ఒకటి ఉంటుంది. ఆ తమ్ముడిది బాగుంటుంది, అలాగే క్లైమాక్స్ లో అన్నది బాగుంటుంది. ఎంఎంఏ ఫైట్స్ అన్నారు, ఇది కొట్టుకోవడం అన్నారు. నేను ఇంకా ఎక్కువగా ఫైట్స్ ఉంటాయి అనుకున్నా, కాకపోతే చాలా అంటే చాలా తక్కువ ఫైట్స్ ఉన్నాయి. కేవలం ఏంటో ఒక 3 ఫైట్స్ ఉన్నాయి గైస్ అంతే. అలాగే మూవీలో మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. తన క్యారెక్టర్ ఇంకా కొంచెం చూపిస్తే కొంచెం బాగుండేది. అలాగే మన హీరోయిన్ వాళ్ళ కూతురు గైస్, తన క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది, కొంచెం క్యూట్ గా ఉంటుంది. తన క్యారెక్టర్ కూడా చూపిస్తే కొంచెం బాగుండేది, కొంచెం ఎక్కువసేపు. ఏదో కొంచెం బాగున్నాయి అనుకున్నాయి, వాటిని ఏమో తీసి పడేస్తాడు. సరే, ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే మూవీలో 1 or 2 కిస్సెస్ ఉంటాయి గైస్ అంతే. అవి కూడా మరీ అంత అడల్ట్ గా ఏముండవు, ఏదో నార్మల్ గా ఉంటాయి. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, మూవీలో నాకైతే 1 or 2 ఫైట్స్ అయితే ఓకే ఓకే అనిపించాయి. ఇంకా మూవీలో నాకైతే ఇంకేం వర్కౌట్ అవ్వలేదు గైస్. ఎమోషన్ అంటారు, ఇది నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.